వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలని కొన్నిటిని మనం విశ్లేషకుల ద్వారా విశ్లేషించుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు బండారు రామ్మోహన్ రావు గారు అంటే ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రహీంద్ర. రామ్మోహన్ రావు గారు, మనకు తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా ఎక్కడో ఒక గ్రూప్ రాజకీయాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం వేరేగా నెగిటివ్ చెప్పడం కాదు, కానీ సీనియర్లు ఎక్కువటం దీనికి పెద్ద ప్రాబ్లం ఈ పార్టీకి. ఈ సీనియర్లు ఏమవుతారంటే ఎవరికి వాళ్ళు మేమేం తక్కువ అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఇంకా పార్టీకి ఏదన్నా వెంటాడుతూ ఉందంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడానికి, కేంద్ర స్థాయిలో అధికారం రాకపోవడానికి దీనికి కారణం మాత్రం ప్రధానంగా చెప్పుకునే మేజర్ మాత్రం ఈ సీనియర్ రాజకీయ నాయకులకు సంబంధించి. అలాంటి విషయాల్లో ఇక్కడ తెలంగాణలో అధికారంలో ప్రభుత్వం చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో అవే విషయాలు ఎప్పటికప్పుడు గ్రూప్ తగాదాలు తెర ముందుకు వస్తూ ఉంటాయి, తెరపైకి వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఈ మళ్ళీ అడ్లూరి వర్సెస్ లక్ష్మణ్ ముగిసిపోయిన అటువంటి వ్యవహారాన్ని మళ్ళీ తెర ముందుకు తెచ్చుకున్నారు వీళ్ళిద్దరు కలిసి. అది ఇంకో పక్క చూస్తే మంత్రి సీతక్క ఒక వివాదము, మంత్రి కొండా సురేఖ ఒక వివాదము, తర్వాత మొన్నటి చూస్తేనేమో పొన్నం ప్రభాకరు, ఇలా రకరకాలుగా ఏ రోజుకి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పక్క స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే తలదించుకునే పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంటే ఈ కొత్త తలనొప్పులు మరీ ప్రధానంగా ఘోరమైన విషయం ఏంటంటే కుల మత ప్రాతిపదికమైన జరుగుతున్న పంచాయతీలు ఎక్కువైపోయినాయి మంత్రుల్లోనే. దీన్ని ఎలా చూడాలి అడ్లూరి వర్సెస్ లక్ష్మణ్ సంబంధించిన టాపిక్ని? రహీం గారు, మీకు అట్లాగే మెగా 9 ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా గతి లేని సంసారం చేయొచ్చు, కానీ శుద్ధి లేని సంసారం చేయడం కష్టం. అంటే సమన్వయం లేని సంసారం చేయడం కష్టం. భార్యాభర్తల మధ్య ఎట్లా సఖ్యత ఉండాలో పార్టీ నాయకుల మధ్య కూడా అట్లాగే ఉండాలి. కుటుంబంలో పిల్లలు, భార్యాభర్తలు, తల్లి తండ్రి ఎట్లా కలిసి ఉంటారో అట్లా ఉంటున్నప్పుడు మాత్రమే పార్టీ సక్సెస్ అవుతుంది. కానీ జాతీయ పార్టీ అని పేరున్న మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు విశృంఖలత కనపడుతున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, ఎవరొద్దన్నారు, కానీ విధానపరమైన నిర్ణయాల మీద అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఈ రకంగా విశృంఖలత ఉండదు. ఇవాళ కొత్త కూడా కాదు కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు విభేదాలు. ఆనాడు సుభాష్ చంద్రబోస్ని వ్యతిరేకించిన గాంధీ కనపడతారు, ఆయన ఓడించండి అన్న వాళ్ళు చూసాం మనం. నీలం సంజీవ్ రెడ్డి గారిని ఆత్మప్రబోధ సిద్ధాంతం ప్రకారం ఓడించమని ఇందిరాగాంధీ స్వయంగా పిలిపించిన సంగతి చూసాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో విశృంఖలత మొదటి నుంచి కనపడుతుంటది. ఇవాళ కొత్త కాదు. ఆ నాయకుల మధ్యలో సీనియరే కాదు, జూనియర్లు కూడా సమస్య లేదు. జూనియర్ కూడా తక్కువ తిన్నారు వీళ్ళందరూ కూడా. కనుక ఇప్పుడు ఈ 2014 తర్వాత తెలంగాణ విభజన తర్వాతనైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఉంటారు అనుకుంటే ఎప్పటికప్పుడు అవాకులు జవాలు పేర్కొంటున్నారు, ప్రజల్లో బదనమవుతున్నారు. మనలాంటి వాళ్ళు విమర్శించబోతే వాళ్ళు ఏం లేదు, అసలు టీ కప్పుల తుఫానే. కరెక్టే, టీ కప్పుల తుఫాన్గా ఉంటుంది. తుఫాన్ ఒక్కోసారి టీ కప్పును దాటి మొత్తం అంతా కప్పులో ఉన్న టీ మొత్తం ఉరకబోసుకుంటున్నారు వాళ్ళే అంటున్నాను నేను. అదే జరుగుతున్నాయి. ఉదాహరణకు ఇవాళ కొత్త కాదు. మొదట్లో రేవంత్ రెడ్డి గారు 2014 కన్నా ముందు, అంటే 2023 కన్నా ముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఏం చేశారు? 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి తెచ్చుకున్నావు నీ పదవి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కదా. 100 కోట్ల లంచం ఎవరు తీసుకున్నట్టు? సోనియా గాంధీ, లేకుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేనా? వస్తుంది కదా. అంటే ఇవన్నీ ఎట్లుంది, ఆనాటి నుంచి సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఎసరు ఉన్నది. అందుకనే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 3 చెప్పారు. ఇవి 3వది నిజమవుతుంది, కానీ మిగతా 2 నిజమవుతున్నాయి. ప్రతిసారి ఢిల్లీ యాత్రలు చేస్తారు వీళ్ళు, అధిష్టానం అక్కడ ఉంది, వాళ్ళు ప్రతి చిన్న చీమ చిట్టుకుమని అన్నా ఢిల్లీ పోవాల్సిందే అన్నాడు. 60 సార్లు ఇప్పుడు ఢిల్లీ పోయించారు రేవంత్ రెడ్డి. అట్లానే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద కొట్టుకుంటారు, అసలు ఏవి కాదు అని చెప్పి 2వ మాట అన్నారు. ఇంకొకటి, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు లాగా ఈ ముఖ్యమంత్రులు మారుతారన్నారు. అదొక్కటి కావడం లేదు. దానికి కూడా వ్యూహాత్మకంగా ఇవాళ ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత పార్టీలో ఒత్తిడి ఉన్నా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తున్నారంటే రేవంత్ రెడ్డి మరొక ఏక్నాథ్ షిండేగా మారుతాడేమని భయంతోనే అంటున్నాడు. ఇది మాట్లాడుతున్నాడు. అధిష్టాన వర్గాన్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి అన్ని తప్పులు చేస్తున్నాడంటే అట్లేం లేదు. ఇంతమందిని సీనియర్లు ఎదుర్కొని, జూనియర్లను ఎదుర్కొని, ఇట్లాంటి వివాదాలను ఎదుర్కొంటూ ఆ గ్యారంటీ అమలు గాని, గ్యారంటీలు ఇచ్చి, అరవి గాని హామీలను ఇచ్చి, అటుపక్క ప్రజల నుంచి ఎదుర్కొంటూ ఇవాళ మంచి చోటని ఎదుర్కొంటున్నాడంటే రేవంత్ రెడ్డి గొప్పతనం అంటున్నాడు స్పష్టంగా. ఆ రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఎవరున్నా ఇప్పటికీ ముఖ్యమంత్రులు 2 సార్లు మారేవారు అంటున్నాను. ఏడాదికి ముఖ్యమంత్రి గ్యారంటీ వచ్చేవాడు. ఇక్కడికి వస్తాను. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వివాదం ముగిసింది. మరి వివేక్ గారు, ఎంత వివేకం ఉన్న వివేక్ గారు ఎందుకు ఈ రకంగా మళ్ళీ మొదలుపెట్టి నాకు అర్థం కావడం లేదు. అంతకుముందు కూడా చూసాం కదా, కొండా సురేఖ వర్సెస్ అటు పోతే మంత్రులు, ఎంపీలు. అక్కడ అంతకుముందు ఉన్న, అంటే సీతక్క చాలా వైజ్ ఉమెన్ కనుక ఆమె పెద్దగా వివాదాలకు వస్తలేదు, కానీ ఆమెను కూడా వివాదంలోకి లాగే పరిస్థితి చేశాం. ఎంత చిన్న టెండర్ అది. మనకు మురుగు సమ్మక్క సాలక్క గద్దెల విషయంలో మా అయితే 2 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల రూపాయల టెండర్లు అవన్నీ కలిస్తే అంత కూడా లేదట. అటువంటి 2-3 కోట్ల రూపాయల టెండర్లకు
మీరు తీసుకుంటున్నారు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో దూరం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆబగా చిన్న కింది స్థాయి నాయకుడి నుంచి మొదలు పై స్థాయి మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు కూడా ఇంత మనకు దోచుకుందాం, వెనకేసుకుందాం, ఎంతో ఇంత అనే మాట వస్తుందని నేను అనుకుంటున్నాను. దానివల్ల వస్తున్న సమస్య ఇది. అందుకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాలో జోక్యం చేసుకుంటున్నాడని ఇప్పుడు కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. ఎందుకని మంచిదని అక్కడ ఏం చేశారు, ఉమ్మడి వరంగల్ జిల్లాను 2 భాగాలు చేసి ఇటు పక్కనేమో కొండా సురేఖకు 3 జిల్లాలు అంటే హన్మకొండ, మన వరంగల్, జనగామ, మహబాద్ను మురుగు జిల్లాలు, భూపాలపల్లి జిల్లా కూడా ఇటు పక్కనే. ఆ 2 జిల్లాలు సీతక్క గారు ఇన్ఛార్జ్ అన్నారు. ఈ అందరి మీద సూపర్ సీడ్ చేయడానికి, మన పర్యవేక్షణ చేయడానికి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పెట్టారు. ఆయనే ఇప్పుడు మాకు పడతలేదు అంటున్నారు. మొదటి నుంచి వరంగల్ జిల్లా రాజకీయాలు చూసుకుంటే కొండా సురేఖ దంపతులు ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటున్నారు. ఇప్పుడు వివేక్ గారు ముందు పెట్టిన దాంతో ఇప్పుడు మన అడ్డూరి కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నేను ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా అంటారు. విజ్ఞత పక్కన పెట్టి ఇప్పుడు ఆయన మాదిగా ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. మీరు అన్నాడు ప్రాంతము, కులము, భాష అన్ని భేదాలు ఉన్నట్టే ఇప్పుడు కులాల మధ్యన కూడా ఒకటే కులంలో ఉన్న ఒకే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళ మధ్యన కూడా ఈ తంపులు పెట్టుకుంటున్నారు. ఇది తలనొప్పిగా మారింది. రకం చెప్పానంటే చాలా పెద్ద తలనొప్పి. అంతకుముందు కూడా మనం చూసాం కదా, మాదిగలకు మంత్రివర్గ స్థానం లేదని చెప్పి గాంధీ భవన్ ముట్టడించడం అనిపించినాం కనుక ఇది వాళ్ళకి నష్టమే అంటున్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముందు పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటే ప్రజల్లో పలసనవుతారు కదా. కానీ ఇంకొక వ్యూహం కూడా అనుకుంటారు మనకు రహీం గారు, ఏంటంటే అసలు ఇట్లా కొట్లాడుకొని అసలు సమస్య నుంచి పక్కదారి పెట్టిస్తున్న ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు 6 గ్యారెంటీల సంగతి ఏంది, మాకు వచ్చేది ఏంది, రాంది ఏంది అని వాళ్ళు ఆలోచన చేస్తుంటే ప్రజా ఉద్యమాలకు పోకుండా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఉంది. దాని మీద కూడా ఓ రకంగా సీరియస్ గా ప్రజలు ఆలోచించకుండా ఇటువంటి వివాదాలు ముందుకు వస్తే రోజుకు హెడ్లైన్స్ అవుతాయి కదా. ఈ రోజుకో హెడ్లైన్స్ పెట్టుకునే క్రమంలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక మంచి గుణం కూడా ఉంది. ఇవన్నీ పెట్టుకున్నా కూడా ఎన్నికలకు వచ్చే వరకల్లా వాళ్ళు కలిసి పడతారు. ఎన్నికలలో గెలవాలి, ఎవరైనా సరే గెలవాలి మన వాళ్ళు అంటారు. అది ఒక ప్లస్ పాయింట్. కానీ మిగతా అన్ని మైనస్ పాయింట్లే. ఈ రకంగా పోతే ప్రజల్లో మరింత పలచన అవుతారు తప్ప ఇంకోటి ఏం లేదు. అవునవును, ఎందుకంటే చరిత్రలు కూడా ఎత్తుకుంటున్నారు. ఇటు వివేక్ కానివ్వండి, అడ్లూరి కానివ్వండి, చరిత్రలు సహా నిన్ను రాజకీయాల్లో ప్రోత్సహించి మా నాన్న అంటే మీ తమ్ముడు గెలిపించింది నేనేనంటూ చివరికి వ్యక్తిగత విషయాలు, ప్రోత్సహించుకునే విషయాలు, చరిత్ర దాకి వెళ్ళటాలు, ఈ అంతగా మేజర్గా చెప్పుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి అంతగా ఏం జరిగిందా వాళ్ళ మధ్యన? అంతగా ఎందుకు అతను వస్తే ఇతను ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు, మాల అనేటువంటి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇవన్నీ చివరికి వాళ్ళకి ఇబ్బంది కదండి. ఇవన్నీ అంటే ఆధిపత్య ధోరణి కనపడుతుంది అని ఒక మాట. అంటే వెంకటస్వామి గారి కొడుకులుగా వినోద్ పెద్దగా రాజకీయ వివాదానికి ఎప్పుడు మారు, వివేక్ మారుతుంటారు. వివేక్ గారు కూడా 3 పార్టీలు మారొచ్చారు కదా. బీఆర్ఎస్ పోయిండ్రు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీ పోయిండు, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చింది. చూసినాం కదా మనం. బీజేపీలో నేను ఉండుంటే నాకు కేంద్ర మంత్రి పదవి వచ్చేది అని బ్లాక్ మెయిల్ చేసే పదవి తీసుకున్నాను వాళ్ళని చెప్పారు, అంతే కదా. కానీ నాకు మంత్రి పదవి నీకు ఇష్టం లేదు అంటే, ఇప్పుడు తాత పెళ్లి చేసుకుంటావా అని ఒక మనవరాలు పోయిందట. నాకెవరేస్తారు బిడ్డ పెళ్లి అని అన్నాడు. అట్లా ఉంటది. అంటే మంత్రి పదవి మీద ఆసక్తి లేదన్నాడు. మంత్రి పదవి ఇవ్వకపోతే నాకు ఇప్పుడు గతంలో బీజేపీలో వచ్చేది ఆయనే అన్నాడు కదా. చూసినాం కదా మనం. సమస్య ఎక్కడ వస్తుంది అంటే, వెంకటస్వామి గారికి ఉన్న మంచి పేరు ఉన్నది, దాన్ని పెద్దగా నష్టపరిస్తే ద్రోహం చేస్తున్నారు దాంట్లేను. కానీ ఇప్పుడు మన వెంకటస్వామి గారు మనవాన్ని గెలిపించింది నేనే కదా, మేమే కదా అని అడ్డూరి లక్ష్మణ్ అంటున్నారు. అందుకనే ఇప్పుడు కులాల పంచాయతీ దీని సాధ్యమంతా విజ్ఞతకే వదిలేస్తున్నానంటే కొంతవరకు నేను నమ్మిన. కానీ అడ్డూరి లక్ష్మణ్ గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వివాదం పెంచే ప్రయత్నమైంది కదా. నిజంగా సమస్య పోయిన వివాదాన్ని పెంచింది, మళ్ళీ రేపింది. అంటే మానుతున్న గాయాన్ని రేపింది. ఇటు పక్కన వివేక్ దానికి మళ్ళీ విజ్ఞతకు వదిలేస్తున్నా అంటే అయిపోతుంది. కానీ అది విడిచిపెట్టి మిగతా అన్ని అంశాలు ముందుకు తీసుకొస్తున్నా. మీ కొడుకుని ఎవరు గెలిపించారు, మీ మనవని ఎవరు గెలిపించారు, నిన్నెవరు గెలిపించారు, అడ్లూరి లక్ష్మణ్ రాజకీయంగా భిక్ష పెట్టిందే కాక అని వివేక్ అని దానివల్ల కదా వచ్చింది అంతా ఇవన్నీ కూడా. కనుక ఇవన్నీ కూడా ఈ కప్పులు వాళ్ళు ప్రజలకు పెద్ద సంబంధం ఉండదు. ప్రజలు నవ్వుకుంటారు, వాళ్ళ హెడ్ లైన్స్ మాట్లాడుకుంటారు, విడిచిపెడతారు అంతే తప్ప ప్రజల జీవితాలను మార్చే సమస్య అయితే కాదు కదా రహీం. ఇది అయితే కరెక్ట్ అండి, కరెక్ట్, మంచి మాట చెప్పారు. ఇవన్నీ కూడా బీసీల రిజర్వేషన్ మీద ఒకళ్ళొకళ్ళు కౌంటర్ వేసుకుంటేనో, లేకపోతే యూరియా కొరతల మీద కౌంటర్ వేసుకుంటేనో, ప్రజా సమస్యల మీద కౌంటర్ వేసుకుంటేనో బాగుండేది రాజకీయ నాయకులు. దాని గురించి ఒకళ్ళొక పోరాడితే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకో విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 9 మీద హైకోర్టు స్టే విధించిన సందర్భంగా పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళండి, అభ్యంతరం లేదని హైకోర్టు చెప్పిన విధంగా, అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే.
కానీ కొంత 2-3 రోజుల నుంచి కొంచెం మీమాంసలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేద్దామా అనేటువంటి విషయంలో కొంత వేచి చూసే దూరంలో ఏం చేద్దాం అనే తర్వాత అనేక రకాల సింఘ్వి సలహాలు కానీ ఇవన్నీ తీసుకుని టోటల్గా ఈరోజు ఢిల్లీకి వెళ్ళడానికి పయనమయ్యారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి స్టే మీద వాదన చేయడానికి అక్కడ సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్క సుప్రీంకోర్టు కదండి 50% మించరాదు అనేటువంటి రిజర్వేషన్ ఇచ్చిన తీర్పు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి 50% మించాలి అనే విధంగా ఏ వాదనలు వినిపిస్తారు అసలు ఏంది? అంటే మీరు న్యాయవాది కాబట్టి కొంత దీని గురించి ఎక్కడ న్యాయపరమైన చిక్కులు రాబోతున్నాయి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉందంటారా? బరువుతో తలగొక్కున్నట్టు ఇంతకుముందు కషాయవాడు ఇప్పుడు తాను 50% నిర్దేశించే సుప్రీంకోర్టు 2010లో ఆ నిర్దేశించిన చోటుకే పోతున్నామంటే ఆ కత్తి వేటుకు పోయినట్టే కదా, వీళ్ళు కత్తి కింద పోయినట్టే కదా. కనుక హైకోర్టు మంచి సూచన చేసింది. మొదటి నుంచి అంటున్నాను మనకు రహీం గారు, మొదటి నుంచి నేను ఏమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదు, ఈ మొత్తం మునుమే తప్పిపోతుంది. వాళ్ళు అలవిగానే హామీ ఇచ్చారు 40% అని. గతంలో కేసీఆర్ కి ఏమి చేతగాకనే రిజర్వేషన్ వెనక్కిపోయినరా అన్నాడు. ఇవన్నీ ప్రయత్నాలు చేసిండ్రు, కాకపోతే బీసీ కులగణన చేయలేదు, అంతే తేడా. కులగణన చేయకుండానే అని చేసిండ్రు. వీళ్ళు కులగణన చేసిన ప్రధానమైన అభ్యంతరం వల్ల హైకోర్టు ఏమన్నది, మీరు చేసుకోండి 42% బీసీలకు కాకుండా 50% లోపు మీరు ఎవరికి తీసుకున్నా మీ ఇష్టమే, మాకు సంబంధం లేదు. ఎన్నికలకు పూర్తిగా మేము వ్యతిరేకం కాదు, ఎన్నికల ఆపం అని తీర్పు ఇవ్వలేదు. కేవలం మొన్న నోటిఫికేషన్ ఆపినాము, మీరు 50% లోపు రిజర్వేషన్ పూర్తి చేసుకొని ఎట్లా చేసినా మాకు అభ్యంతరం, ఎన్నికలు ఆపాల్సిన అవసరం లేదు అన్నది కదా. దాని మీద సుప్రీంకోర్టు ఏమంటది, ఇదే అంటది 50% సీలింగ్ క్యాప్ పెట్టింది సుప్రీంకోర్టు కదా. అక్కడికి పోయి తగుదనమ్మా అని 9వ జీవో నెంబర్ 9 చెల్లుతుందంటే జీవో నెంబర్ 9 చెల్లకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పార్లమెంట్ లో మన ఇక్కడ అసెంబ్లీ బిల్లు పాస్ అయినా రాష్ట్రపతి సంతకం కాలేదు, గవర్నర్ సంతకం కాలేదు, ఆర్డినెన్స్ పోయింది, చట్ట సవరణ పోయింది. దాని ప్రకారం 5వ తనం లేదు దానికి 9వ జీవో నెంబర్ 9. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈ జీవో నెంబర్ 9 లో ఉన్న 50% సీలింగ్ దాటి 67% మన రిజర్వేషన్ పెంచడం అనేది అభ్యంతరకరం కదా. హైకోర్టు ఏ బేస్లో తీర్పిచ్చిందో దాని మీద అక్కడికి వెళ్తే సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టు కదా. కనుక కొరిత తలగొక్కున్నట్టే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కొత్తగా ఏంది. కాకపోతే ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారు నేను అంటున్నాను. డ్రామా ఏంటంటే మేము బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసినాం, బాధలు కాలేదు, కనుక ఇప్పుడైనా సరే ఎన్నికలు జరుపుతాం పాత రిజర్వేషన్ తో అంటున్నాడు. ఈ పాట ఎప్పుడో పడాల్సింది కదా. జీవోతోనే అయ్యేదానికి గోడితో పోయేదానికి గొడవలు దాకా ఏం తెచ్చుకున్నారు, జీవోతోనే అవుద్దని అంటున్నారు కదా. మరి జీవో నెంబర్ 9 తోనే అయ్యేదానికి ఇంతమంది చట్ట సవరణ ఎందుకు అవసరం ఏంటిది? గవర్నర్ ఏంది, రాష్ట్రపతి బోర్డు ఏంది, అసెంబ్లీ ఏంది, కులగణన ఏంది, కులగణలో కూడా బీసీ ముస్లిం బీసీలు హిందూ బీసీలను ఎట్లా మీరు వర్గీకరిస్తారు? బీజేపీ అభ్యర్థన తప్పు అంటున్నాను. ఎందుకంటే మొదలు వీళ్ళు తప్పు చేసింది ఎక్కడ అంటే కులగణన చేసినప్పుడు, ఏదైతే మన జనాభా కులగణన చేసినప్పుడు మొన్న రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసి చేసినప్పుడు బీసీలు అందరూ గతంలో దూదేకుల, మీకు తెలుసు దూదేకుల, ఫకీర్లు వీళ్ళందరూ కూడా మనకు గతంలో రిజర్వేషన్ పరిధిలో ఉన్నారు కదా. కొత్తగా వచ్చింది ఏమున్నది, అప్పుడు హిందూ బీసీలు ముస్లిం బీసీలు విభజన లేదు కదా. విభజన చేయడం తప్పు వీళ్ళది. కానీ బిల్లులో ఎక్కడ కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు లేవు. కిషన్ రెడ్డి గారు కానీ ఇతరత్ర అందరూ అనేది తప్పు. బీజేపీ వాళ్ళ అభ్యంతరం ఏదైతుందో అది చాలా తప్పు. బిల్లులో ఎక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ తప్ప హిందూ బీసీలు వేరు ముస్లిం బీసీలు వేరు అని అక్కడ చూపించలేదు బిల్లులో. ఏది అక్కడ పంపింది అలా చట్టంగా మారే బిల్లులో. కనుక అది కూడా బీజేపీ అభ్యంతరకరం అంటుంది. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు. అసలు దీనికి పరిష్కారం ఎక్కడుంది రహీం మనకు కావాలి అంటే, నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఇవన్నీ చెల్లవు అంటుంది. చెల్లవు మొదటి నుంచి అంటుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద గరంగరమైన రామ్మోహన్ రావు గారు మీరు శాపనార్థాలు పెట్టకంటే, శాపనార్థం కాదు, నేను జోస్యం చెప్తున్నాను. జరగబోయేది ఏం జరిగింది చెప్తున్నా. సెప్టెంబర్ 30 ఎన్నికలు జరగదన్నా, జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరగదు. 2020లో జరిగే ఎన్నికలు అంటున్నా, జరగమంటున్నాను నేను. ఇప్పుడు సుప్రీంకోర్టు పోయిందిగా, అక్కడ ఏమవుతారు, హైకోర్టుకి ఇవ్వమంటారు. మన ఒక పిటిషనరు మన అక్కడికి రెడ్డి పిటిషన్ వేశారు కదా, ఏమైంది మీరు జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోన్నారు. అది కూడా తప్పే అంటున్నాడు. 50% సీలింగ్ దాటారని సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయాలి, టేకప్ చేసేది నాకు కేసు అంటున్నాను. అంతేందుకు హైకోర్టు కూడా నోటిఫికేషన్ ఇష్యూ కన్నా ముందు హైకోర్టులో ముద్దుగా పిటిషన్ అడిగిండు, మాధవరెడ్డి గారు అడిగిండు పిటిషనర్. ఏమని అంటే, అయ్యా తెల్లారు మర్నాడు షెడ్యూల్ వచ్చేటట్టుంది, నోటిఫికేషన్ వచ్చేటట్టుంది, దయచేసి దీని మీద స్టే ఇవ్వండి. ఈ స్టేనే 29 సెప్టెంబర్ నాడు ఇచ్చుంటే ఇంత తతంగం జరగకపోయేది కదా. హైకోర్టు కూడా నేను కోర్టు మీద కూడా ఫేర్ కామెంట్ చేయొచ్చు రాహి. మనకేందంటే కోర్టు, నేను రామ్మోహన్ రావు జడ్జి, రామ్మోహన్ రావు తప్పు చేసి అనొద్దు, జడ్జి గారు తప్పు చేసి తీర్పు తప్పు ఉంది అనాలి. రామ్మోహన్ రావు కులము ఈ మతం అవసరం లేదు, ఇది అంతే అంటున్నాను నేను. హైకోర్టు కూడా దీన్ని తెగేదాకా లాగి గుంజిడ్చి పెట్టింది అంటున్నాను. ఈ మాటని 29 సెప్టెంబర్ నాడు అని ఉంటే అవసరమే లేకపోయింది కదా. మీరు చెప్పినట్టుగానే పక్క ఈటెల రాజేందర్ కూడా మొదటి నుంచి ఇదే చెప్తున్నారు. నాయన ఈ మధ్యలో వచ్చిన వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి,
ఈ బతుకమ్మ సంబంధించిన పండగ సందర్భాల్లో కూడా ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే రాజకీయంగా చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టుల కానివ్వండి, ఇటుపక్క సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నుంచోవాలి అని పాపం తహతహలాడుతున్నటువంటి కార్యకర్తలు, చోటమోట నాయకులందరూ కూడా ఈ పండుగల సందర్భాల్లో భారీగా ఓటర్లను మన్ననలు చేసుకోవడానికి ఖర్చులు పెట్టారు. బాగానే ఖర్చులు పెట్టారు వాళ్ళని మన్ననలు చేసుకోవడానికి. దాని తొందరపడి ఖర్చు పెట్టుకోవద్దు, అది ఎన్నికలు జరగవచ్చు, జరగకపోవచ్చు, ఈ రిజర్వేషన్ గురించి ఏమైనా జరగవచ్చు అన్నట్టు వార్తలను ఈటెల రాజేందర్ చెప్పినప్పుడు ఇదే సందర్భంలో అనేక మంది ఈటెల రాజేందర్ ప్రస్తావన తీసుకొచ్చి మొదట చెప్పారు, కావాలని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దీంట్లో నాటకాలు ఆడుతుంది, వాళ్లే ఆపారని ఈ మాటను కూడా దీన్ని ఇట్లా రివర్స్లో వాడుకున్న సందర్భం కూడా మనం చూసాం. సరే, ఇవన్నీ సరే పక్కన పెడితే మీరు చెప్పినట్టుగానే అవ్వని విషయం కోసం పోరాటం అనేది మళ్ళీ దేనికోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఈ విధంగా ఎందుకు చేస్తుంది అనేది వాళ్ళకే తెలియాలి. కానీ మీడియాలో వచ్చే వార్తలు మాత్రం ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్తో మాత్రం గట్టిగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తూ ఉంది. 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళాలని మాత్రం ఏమైనప్పుడు అలాగే వెళ్ళాలి, 42%తోనే వెళ్ళాలి అని గట్టి పట్టుదలుతుందంటూ మాత్రం హెడ్లైన్స్ రాస్తూ ఉంటాయి. అన్నీ తెలిసిన విషయాలే. సరే, ఈ మొదటి నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నటువంటి ఏదైతే ఉందో ఒకే ఇంటి నెంబర్ మీద, ఒకే సర్వే నెంబర్ మీద ఇన్ని ఓట్లు ఉన్నాయని బెంగళూరు కానివ్వండి, టోటల్ ఓవరాల్గా ఇండియాలో ప్రస్తుతం శాంపిల్గా 42 నియోజకవర్గాలు చూపించి హడావుడి చేయడం మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఒక వీడియో వైరల్ అవుతా ఉందండి. మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ తెలంగాణకు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకే సర్వే ఇంటి నెంబర్ మీద 43 ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి మీద. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతా ఉంది. అలా వైరల్ అయితే చివరికి ఎన్నికల అధికారి దాకా వెళ్ళిందండి ఆ విషయం. ఎన్నికల అధికారి కూడా దీని మీద దృష్టి సారించి అసలు ఏం జరిగింది, ఒకే ఇంట్లో 43 ఓట్లు ఎందుకున్నాయి, ఒకవేళ వాళ్ళు అసలు ఉన్నారా, అది కూడా 30 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారా 43 ఓట్లు కూడా, వాళ్ళు అక్కడ ఉన్నారా, లేదు ఒక అపార్ట్మెంట్లో ఓట్లు అవి అసలు ఏందో దాని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటూ కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇలాగే దీని ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతా ఉంది. దీని ఎలా చూడాలి? చెప్తాను. ఎందుకంటే మేము 1999 నుంచి ఈ ఎన్నికల సంస్థ గురించి పనిచేస్తున్నాం. 99లో ఓటర్స్ తీసుకొని లోక్సత్తా ఉద్యమ సంస్థ అప్పుడు మేమందరం కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాడిని. అప్పుడు నేను తర్వాత అధ్యక్షుడైనా. ఇక్కడ అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే 99లో ఓటర్ లిస్ట్ లో తప్పుల గురించి మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేస్తే గ్రామాల్లో 10 నుంచి 15% తప్పులు ఉన్నాయి. గ్రామాల్లో మానవ సంబంధాలు దగ్గరగా ఉంటాయి, పక్క వంటి వాడు ఎవడో తెలుసు వాడు. కానీ అదే పట్టణాలకు వచ్చేవరకల్లా 25-30% తప్పులు ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే 40% తప్పులు ఉండేవి. వాటిని ఎండగట్టాం. ఆనాడు ఇంత డిజిటల్ టెక్నాలజీ లేదు, ఫోటో ఐడెంటిటీ కార్డు లేవు, ఫోటోలు లేవు, కేవలం పేర్లు ఉండేవి. చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, డబుల్ ఓట్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పటికిప్పుడు చూస్తే 10% కంటే తేడా పెద్దగా లేదు. ఇప్పుడు గ్రామాల్లో అయితే 2-3% కూడా తేడా ఉండదు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయకపోవచ్చు పొరపాటున, అంతే తప్ప లేని వాళ్ళ ఓట్లు తక్కువ. అదే పట్టణాలకు వచ్చే వలస పోతాం కదా, అప్పుడు వలస పోయే క్రమంలో పట్టణాల్లో మారుతుంటారు, అడ్రస్లు మారుతుంటాయి. నగరాల్లో అయితే ఇంకా నగర జీవితం ఎంత దుర్భరమైందంటే పక్కింటి వాడు కూడా మనకు తెలియదు కదా. అటువంటి పరిస్థితులు ఒకే ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయంటే ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేశారంటున్నాడు. ప్రతిసారి ఏమవుతుందంటే ఓటర్ ఫైనల్ లిస్ట్ వచ్చింది కదా, ఏదైతే వైరల్ అవుతున్న వీడియోను ఆనాడు ఎందుకు ప్రదర్శించలేదు వీళ్ళు అంటే దాని మీద ఏం లేదు. ఎలక్షన్ తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కనుకనే SIR సార్లు నేను సమర్థిస్తున్నాను. అంటే ఒక బీహార్ విషయంలో కాదు, దేశం అంతా జరగాలి. ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితం దీన్ని మన పక్షాలను చేసి ఎప్పటికప్పుడు దాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా చచ్చిపోయిన వాళ్ళ ఓట్ల పేర్లు ఉన్నాయి, అట్లాగే వలసపోయిన వాళ్ళు ఉన్నారు, 3 చోట్ల 4 చోట్ల ఓటర్లు కూడా ఉన్నారు. దాని మీద పెద్ద పరిశోధన మాది. మేమంతా ఓటర్లు అవేర్నెస్ మీద పనిచేస్తాం, ఎలక్షన్ వాచ్ కనుక చెప్తున్నాను. దీనిలో చాలా రోజుకులు ఉన్నాయి. కానీ తప్పుల విషయానికి వస్తే గతంలో ఉన్నది లేవు. ఇప్పుడు ఉదాహరణకు ఫోటో ఐడెంటిటీ కార్డు వచ్చేసింది, దాని మీద కూడా ఫోటో ప్రచురిస్తున్నారు. ఇవాళ 17 సంస్కరణలు కొత్త తీసుకొచ్చింది. ఓటు చోరీ అన్నమాట తప్పు. అంటే నిజంగానే ఓటు చోరీ జరిగితే వీళ్ళందరి మన ఆరోపణలు ఎట్లా ఉంటాయంటే మొన్నటి దాకా ఈవీఎంలు చేశారు, గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్ప అన్నారు. ఈవీఎం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా బూత్ ఏజెంట్ నుంచి, నేను కింది స్థాయి బూత్ ఏజెంట్ నుంచి ఎలక్షన్ మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా పనిచేశాను నేను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీకి, ఎమ్మెల్యేలకు కూడా. అటువంటి అప్పుడు నేను న్యాయవాదిగా పార్టీ రిజిస్ట్రేషన్ కూడా నేను చేయించాను. అందుకని ఏమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు ఆ పంచాయతీ పోయింది. ఎందుకు సుప్రీంకోర్టు ఏమన్నదంటే అనుమానాల ప్రాతిపదికన మీరు కనుక కోర్టుకు వస్తే లాభం లేదు, మీరు ఈవీఎం ఎందుకు తప్పో చూపించండి, నిరూపించలేకపోయిందండి, కొట్టేసింది కదా కేసు, దాని మీద పోయింది. ఇప్పుడు ఓటు చోరీ అంటే ఇప్పుడు అది పోతుంది. అంతేందుకు ఎంత హాస్యాస్పదం అంటే మొన్న కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేసిండు, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు కావాలి అంటున్నాడు. మరి వాళ్ళు 3 సార్లు గెలిచింది కదా, 2 సార్లు గెలిచింది కదా, ఆ 2 సార్లు గెలిచినప్పుడు తప్పుడు ఓటరే తప్పే కదా మరి.
బ్యాలెట్ పేపర్ గెలవడానంటే కదా, బ్యాలెట్ పేపర్ లేదు, ఈవీఎంలు తప్పు అంటే దొంగ గెలిచినట్టే కదా. రెండు జాతీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి రహీం. మనకు జిఎస్టీ తెస్తానని కాంగ్రెస్, వద్దనేది మోడీ. చూసింది కదా, చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా. నేను జూబ్లీ హిల్స్ ఎన్నికలకు పరిమితం చేసిన దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఈ పార్టీలు ఆడుతున్న నాటకాన్ని మనం బహిర్గతం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే జూబ్లీ హిల్స్ లో 43 ఓట్లు ఉన్నాయి. ఇంతవరకు బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి వీళ్ళందరికీ తెలియదా? ఎందుకు ఉంచిండ్రు? ఒక మాట ఇప్పుడే పోతే మనకు ఆ 43 ఓట్ల ఉన్నారా లేదా తెలుస్తుంది కదా. దీనికి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు అంటున్నాను నేను అంటే, కావాలని బదనాం చేసి ఇప్పుడు ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఓటర్ లిస్టు తప్పుడు ఓటర్ లిస్టులతోని ఎన్నికలు జరగడం తప్పే కాదంటలేదు నేను. కానీ ఇప్పటికీ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో 10 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదా మనం దాకా చంద్రబాబు నాయుడు ఓటు ఎక్కడున్నది? 2014లో హైదరాబాద్ లో ఉంది. 2019కి వచ్చే వరకల్లా ఆయన విజయవాడకు మన లింగంనేని దానికి అక్కడికి మార్చుకున్నాడు. ఎప్పుడైతే వైసీపీ ఆరోపణ చేసిందో, నీకు కుప్పంలో నాన్ లోకల్ కుప్పంలో నీకు ఓటు లేదంటే, మొన్న 2024 కన్నా ముందు కదా కుప్పంలో ఓటు నమోదు చేసుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆస్తులు ఇక్కడ, ఆత్మలు అక్కడ. దాదాపు 10 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల 2 రాష్ట్రాల్లో ఉన్నారు. అట్లా తెలంగాణలో తక్కువేంది తెలంగాణ ప్రజలు. అంటే రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి కూడా జరిగి ఉండొచ్చు కదా, అంటే జస్ట్ ఒక ఆలోచన. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నగరంలో బతకాలి అనేటువంటి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం. అలా బతుకుతున్నప్పుడు ఒకే ఇంట్లో లేదా ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఎన్నికల ముందు కొత్త ఓటర్ లిస్టులో లేదా కొత్త చేర్పులో రాపిస్తున్నప్పుడు ఎక్కడో కొంత ఆశ, అంటే ఎన్నికల సమయానికి తమ పేరు వస్తే డబ్బులు వస్తాయనో లేకపోతే రకరకాల ఆశలు ఓటు వేయడానికి తెలుసు మనకు. ఓపెన్ సీక్రెట్ మాట్లాడుకుంటే ఓటుకి ఎంతో కొంత ఇస్తారు కదా అనే ఆశతో కొంతమంది ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఎందుకైనా మంచిది లేని రాయించుకుంటూ ఉంటారు. తర్వాత కొన్ని పరిశ్రమ వద్ద మళ్ళీ అద్దెళ్లే కాబట్టి మారిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి కదా జరగటానికి. అదే కదండి, అదే అంటున్నాను. ఇప్పుడు ఒక విశ్లేషకుడు మనం చెప్పిన రామ్మోహన్ గారు, నాకు హైదరాబాద్ ఓటు ఉంది, నాకు గుంటూరులో ఓటు ఉంది, గుంటూరు దగ్గర పల్లె మాది, మా అన్నదమ్ములు అక్కడ ఉంటారు, అక్కడ కూడా ఉంటుంది. అంటే నేను పంచాయతీలో ఓటేస్తావు నువ్వు పోయి చదువుకున్న వాళ్ళు చెప్తాను. ఇప్పుడు మీరన్నా పేదవర్గం వేరు, ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఓటు నమోదు చేసుకుంటే డబ్బులు వస్తాయి అని బతుకుదేరు కోసం లక్షల మంది వచ్చారు ఇక్కడ, కాదంటలేదు. కానీ ఇక్కడ ఒకటి ఉండాల్సింది వేరే రాష్ట్రంలో ఎందుకు ఉంటుంది? అందుకని తెలంగాణ ప్రజలు కూడా అంటున్నాను నేను, 3 చోట్ల ఓటు ఉన్నాను, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాను. హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, వరంగల్ లో ఓటు ఉంటుంది, వరంగల్ దగ్గర పల్లెలో ఓటు ఉంటుంది అంటున్నాడు. ఈ రెండు నేను ఒక రాష్ట్రం అంటలేదు, ఈ 2 రకాల ఉన్నది అంటున్నాను. వీళ్ళందరూ ఏం చేయాలి? బండారు రామ్మోహన్ రావు అని ఒకసారి కొట్టండి, నా జియో ట్యాగింగ్ అయింది, నా ఇంటి నెంబర్, దాంతో పాటు నేను మన ఆధార్ కార్డును ఓటర్ లిస్ట్ అనుసంధానం చేసుకున్నా, నాది ఇంకో దగ్గర పేరు తీసేయచ్చు కదా వాళ్ళు. ఆప్షన్ తీసేయడానికి కూడా ఫామ్ నెంబర్ 7 మనం తీసేయడానికి కూడా ఆప్షన్ ఉంది. నా పేరు 3 చోట్ల ఉన్నా ఏది ఉంచుకుంటారు, ఏది తీసేయని అడగాలి వాళ్ళు, నోటీస్ పంపాలి నాకు. అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను కొన్ని చూశాను, నాకు కూడా ఒక అనుభవం ఉంది. ఇలా 1కి 2-3 ఓటర్ లిస్ట్ పేర్లు ఉన్నప్పుడు దాన్ని నాకు క్యాన్సిల్ చేయండి అని నమోదు చేసుకున్నటువంటి, నాకు ఇది కావాలి మిగతా 1 క్యాన్సిల్ చేయండి లేదా 2 క్యాన్సిల్ చేయండి అని నమోదు చేసుకున్నప్పుడు కొంత అధికారుల తప్పు కూడా ఉందండి. కొన్ని క్యాన్సిల్ అవ్వట్లేదు, మళ్ళీ కొత్తగా లిస్ట్ వచ్చే వరకు వీళ్ళకి తెలియదు కదా, నా క్యాన్సిల్ అయిందో క్యాన్సిల్ కాలేదో తెలియదు. మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చినప్పటికీ పాత పద్ధతిలో మళ్ళీ దీంట్లో మళ్ళీ 2-3 ఓట్లు అలాగే కనబడతా ఉన్నాయి. అతను అప్లై చేసుకున్నప్పటికి కూడా కొన్ని క్యాన్సిల్ అయిన సందర్భాలు నేను ప్రాక్టికల్గా కొన్ని చూశాను. ఓకే, సమయం అయిపోయింది రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ఓకే, చక్కటి ధన్యవాదాలండి. ధన్యవాదాలు రామ్మోహన్ రావు. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం విశ్లేషించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 90.